శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచి. పూర్వ మండలము నుండి శ్రీశైల మల్లికార్జున లింగములోనికి శక్తిపాతమును గావించిన మా మాతామహులు బాపన్నవదానులు పూర్వజన్మమున భాస్కర నామధేయంతో బృహశిలా నగరమున రాజగురువుగా నివసించిరి. వారు బ్రహ్మదేవుని అంశ వలన జన్మించిరి. శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు నేను నిశ్చయముగా బృహశిలా నగరమునకు వచ్చేదను. నా శిథిరైన ఈ వాసవి కన్యకాంబ నా చేతికి రక్షాబంధనమును కట్టును. ఆయన ఫలని నా అవతార కార్యములు, లీలలు, మహిమలు అనితర సాధ్యములైనవి, ఇతరులు అనుకరించుటకు వీలు లేనివి. నా శక్తులు ఇతరులు పొందుటకు వీలు లేనివి. నీవు చేసిన కఠోర తపస్సునకు ఫలితముగా సిద్ధవైశ్యుల దర్శనము, వాసవీమాత దర్శనము, మా తల్లిదండ్రులైన కౌసుంబి కుసుమశ్రేష్ఠి దంపతుల దర్శనము కలిగినది. మనము ఇప్పుడున్న కురువపురమే మహాప్రసాదముగా మారబోవుచున్నది చూడుమనెను. అమోఘము, ఆశ్చర్యము, క్షణములో మహాప్రసాదము సంకల్పమాత్రము సృష్టించబడినది. రత్న ఖచ్చిత సింహాసనములపై మేమందరమును ఆ మహాప్రసాదములో నుండితిమి. శ్రీచరణులు ఈ విధముగా సెలవిచ్చిరి. గోమఠాలు 714, గోత్రికులు అంబికలో అగ్నిప్రవేశము చేసిన వారు 102 గోత్రికులు మాత్రమే. స్వారోపసిత మనువు కాలములో ఈశ్వర ధారాదత్తములైన 18 పట్టణములకు ప్రధానమైనది బృహశిలా నగరము. దత్తభక్తులైన మీరు ఎవరైనను సరే బృహశిలా నగరమునందరి అంబికను, నగరేశ్వరిని తదితర దేవతలను దర్శించుకొనిన ఎడల విశేష ఫలము సిద్ధించును. దత్తనామము ఎక్కడ స్మరణ చేయబడుచుండెనో అక్కడ అదృశ్య రూపముగా వాసవీమాత నివసించును. అభీష్టములను సిద్ధింపజేయును. ఎచ్చట వాసవీ కన్యకాంబ నామము స్మరణ చేయబడుచుండునో అక్కడ గుప్తరూపముగా దత్తుడు నివసించును. స్వల్ప శ్రమకే విశేష ఫలమును సిద్ధింపజేయును. కృతయుగములో మనుషులు సత్యసంకల్పులు, సిద్ధ సంకల్పులుగాను ఉండిరి. త్రేతాయుగములో యజ్ఞయాగాది క్రతువులు విశేషముగా నుండిను. ద్వాపరయుగమున మంత్రశాస్త్రము ప్రాచుర్యము వహించెను. ఈ కలియుగమున తంత్రశాస్త్రమునకు విశేష ప్రాముఖ్యత కలుగును. తంత్రమనగా చైతన్యమును విస్తరింపజేయుటయే. ఈ సమస్త సృష్టికిని మూలభూతమైన తత్వమును నేనే. 33 కోట్ల మంది దేవతలను, సమస్త జీవులను, అనేక కోటి బ్రహ్మాండములను నాయందే ఉండి నా వలననే చైతన్యవంతములై నా అంశాల వలననే వివిధములైన శక్తులను కలిగి ఉండును. నదులన్నింటికి సాగరమే గతి. ఏ దేవతను ఆరాధించినను ఆ ఆరాధనము నన్నే చేరును. నన్ను ఆరాధించిన ఎడల సమస్త దేవతలను ఆరాధించిన ఫలము కలుగును. నా యొక్క పరబ్రహ్మతత్వం నుండి జగద్రూపముగా ప్రవర్తిల్లునది కేవలము నా ప్రతిబింబమే. నా యొక్క ప్రతిబింబమునకును నాకును భేదము లేదు. ఆదిపరాశక్తి రూపమున ఉన్నది నేనే. పరతత్వము స్త్రీ పురుష తత్వములకు అతీతము. నేను పురుషరూపముగా ఉన్నప్పుడు దత్తుడని పిలువబడుచుండును. స్త్రీ రూపముగా ఉన్నప్పుడు ఆదిపరాశక్తి అని పిలువబడుచుండును. అందుకునే ఆగమవేత్తలు కూడా శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక అనిరి. నా యొక్క స్థూల రూపమునందలి కిరణములు నా స్థూల రూపములు సంచరించు ప్రాంతం అంతటిని పవిత్రకీరించును. నా సూక్ష్మ శరీరము ఈ పృథ్వీనంతటినీ వ్యాపించి ఉండును. నా కారణ శరీరము కోటి కోటి బ్రహ్మాండములకు వ్యాపించి ఉండును. నా మహాకారణ శరీరము సచ్చిదానంద స్వరూపమైనది. బ్రహ్మానందము అనుభవించుచు విశ్రాంతిలో నుండును. ఈ 4 శరీరములందును
నా చైతన్యము ఏకకాలంలో ప్రవర్తిల్లుచుండును. ఎట్టి విధములైన జప తపముల చేత గాని, యోగ ప్రక్రియల వలన కానీ, మరి ఇతరములైన ఏ విధానముల చేత కానీ ఎవ్వరూ నన్ను పొందలేరు. కేవలము నా అనుగ్రహ విశేషము చేతనే ఎవరైనను పొందగలరు. నాలో లీనమైన పుణ్యాత్ములు కూడా ఆయా సందర్భములలో నా సంకల్పమును అనుసరించి నా ఆజ్ఞల వలన స్థూల శరీరముతో అవతరించి నా యొక్క సంకల్పమును నెరవేర్తురు. పరబ్రహ్మతత్వము త్రిశక్తి స్వరూపిణి అయిన అనగాలక్ష్మి నా యొక్క శక్తి స్వరూపము. ఈ శరీరం నందు వామభాగముననున్నది అనగాలక్ష్మియే, కుడి భాగం నందున్నది త్రిగుణాత్మకమైన నా త్రిమూర్తి స్వరూపము. సమస్త సృష్టియు నాయందే ఉన్నది. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను కార్యములు నిరంతరాయముగా జరుగుచుండును. ప్రతి పదార్థమును ఘనీభూతమైన అక్షర స్వరూపము. అక్షరములన్నీ స్పందనలు కలిగి యుండును. అక్షరములన్నీ మంత్రస్వరూపములతో స్పందనశీలమైన ఈ నాదస్వరూపమే మహాసరస్వతి స్వరూపము. ఘనీభూతమైన శక్తియే మహాలక్ష్మి స్వరూపము. దాని యందు నిక్షిప్తమై ఉన్న శక్తి స్వరూపమే మహాకాళీ రూపము. ఈ క్షణమున శక్తినైన నేను ఉత్తర క్షణమున సాక్తుడను. ఈ క్షణమున సాక్తుడనైన నేను ఉత్తర క్షణమున శక్తిని. జగన్మాత అపార కారుణ్యమునకును జగత్ప్రత కఠోరమైన దివ్య న్యాయమునకును ప్రతీకలు. నా యొక్క విశ్వస్వరూపము పితృస్వరూపము కర్మల వలన కలుగు కఠోర ఫలితములను కలుగవలెనని శాసించును. శరణాగతుడైన భక్తుని యందు మహాకారుణ్యములు నా మాతృస్వరూపము వలన కలుగును. ఎక్కువ తప్పులు చేసినను తల్లి వాటిని తక్కువగా భావించును. స్వల్ప పుణ్యము చేసినను తల్లి వాటిని మహత్తర ఫలితములు ప్రసాదించును. ఈ సమస్త సృష్టికిని మాతాపిత గురుస్వరూపము నేనే అని తెలియను. నీ మనసులో గూడు కట్టుకుని ఉన్న సందేహము కూడా తీర్చదలిసి తిని. శ్రీ వాసవీమాత నాకు సోదరి ఎట్లయ్యనని మనసులో శంకాన్వితుడవై ఉన్నావు. పూర్వము అత్రి అనసూయలకు పుత్రులనై జన్మించినప్పుడు అనసూయామాత నన్ను ఊయలలో ఊపుచూ అందరూ మగబిడ్డలే అయిరి. ముద్దులు మూటగట్టు దత్తుని పోలికతో ఒక ఆడపిల్ల అయినను కలగలేదు కదా అని ఆలోచించుచుండెను. ఆమె మహాప్రతిభత కనుక, ఆమె మనస్సులోని సంకల్పము తీవ్రమైనది కనుక వెంటనే ఫలవంతమయ్యను. ఊయల ఒకవైపుకు పోవునప్పుడు దత్తుని రూపమును, తిరిగి బయలుదేరిన చోటునకు వచ్చినప్పుడు వాసవి రూపమును పొందెను. ఇది కలయా వైష్ణవ మాయ అని మనస్సులో తర్కించుచుండగా అత్రి మహర్షి వచ్చెను. వారిట్లనిరి, అనసూయ, త్రిగుణాత్మకులైన త్రిమూర్తులకు మూలమైన అసలుతత్వం యొక్క రూపము ఏమై ఉండునా అని కఠోర తపస్సు చేసి దత్తుని పుత్రునిగా పొందితిని. 3 మూర్తులకు మూలమైన రూపము ఈ గురుస్వరూపమని తెలుసుకుంటుని. ఇదే సుమి శ్రీమన్నారాయణ స్వరూపము. ఇదే స్వరూపము స్త్రీ రూపమును ధరించిన ఎడల ఆదిపరాశక్తి అయిన కన్యకారూపమై ఉన్నది. వారిద్దరును దుష్టాది నుండి అన్నా చెల్లెలు అయి ఉన్నారు. ఆహా, ఆశ్చర్యం అని కొంతసేపు జ్ఞానస్థులైది. కూటస్థ చైతన్యమునే నా యథార్థముగా గమనించిరి. అదే అంబిక యొక్క రూపమని కూడా కనుగొనిరి. భవిష్య కాలములో నేను శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుటకు ముందు యోగమాయగా అవతరించుటకు వాసవి కన్యకా రూపము ధరించుటకు నిర్ణయించబడినదను వాస్తవము వారు గ్రహించగలిగిరి. అత్రి అనసూయ కోరిక మేరకు మా ఇద్దరి రూపములు వేరు కాగా అంబిక నాకు రక్షాబంధనము చేసినది. అత్రి అనసూయలకు కుమారునిగా జన్మించిన దత్తరూపము ఏదై ఉన్నదో అదే ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపము. అన్ని దత్త అవతారములకును ముందున్న ఈ రూపము గుప్తపరచబడును. ఆదిపరాశక్తి అవతారములన్నింటికి ముందున్న అంబిక ఏ రూపమైతే ఉన్నదో అదే ఈ కన్యకాంబా రూపము. అందువలన అది కూడా అగ్నితత్వములో గుప్తపరచబడి ఉన్నది. మనుష్య ధర్మములు వేరు, దైవధర్మములు వేరు. అంబిక యొక్క ఈ దివ్యమంగళ రూపమును దర్శించుటకు మహాపుణ్యము
సముపార్జితము కావలెను. ఈరోజు మిమ్ములను అందరూ పిలిపించుటకు కారణమున్నది. అనంత చైతన్య స్వరూపుడైన నేను నామరూపములకు బందీని కాను కనుక ఈ అనంత చైతన్య సాగరమున అలల రూపంలో లేని నిశ్చల స్థితిలో ఉండదలిచి తిని. సాకారంగానున్నను నిరాకారంగానున్నను నాకు వ్యత్యాసము లేదు కనుక ఈ రూపమును ఈ రోజుననే గుప్తము చేయదలిసి తిని. అమ్మ వాసవి, నీ అభీష్టమును అభిప్రాయములను తెలియజేయవలసినది అని శ్రీపాదులు సెలవిచ్చిరి. శ్రీపాదుల రూపము ఇంత తొందరలో పోవుననుట నాకు బాధాకరముగా తోసినది. దివ్యమంగళ స్వరూపిణి అయిన శ్రీ వాసవీమాత ప్రార్థనాపూర్వకమైన చూపుతో శ్రీవల్లభుల వంక చూసి ఇట్లనెను. పరమ పూజనీయుడవైన ఓ సోదర, కల్లోల తరంగ రూపమున ఉన్నను నిర్వికారముగానున్నను వ్యత్యాసం లేని ఎడల అనంత కళ్యాణ గుణాత్మకమైన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపమును మరి కొంతకాలము ధరించి ఆ పైన గుప్తమొనరించుకొను. ఈ దివ్యమంగళ రూపము నిజమైన సాధకులు దర్శించగలుగునట్లు అనుగ్రహించుము. ఈ స్వరూపమునకు దేశ కాలాది భేదములు లేకుండగా స్థూల దృష్టికి గోచరము కాని రీతిలో గుప్తమొనరించుము. నీకు అవతారమే ధరించవలనన్న సంకల్పమున్నచో వేరొక శరీరము గ్రహించవచ్చును. నీవు కావాలనన్నచో ఆ శరీరము సమాధి స్థితమైనప్పుడు ఆ సమాధి ద్వారా శక్తులను అనుగ్రహించవచ్చును. దానికి శ్రీవల్లభులు ఇట్లనిరి. సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన శ్రీ ఓ వాసవాంబిక, నీ సంకల్పమే నెరవేరుగాక. నేను ఇంకను 14 సంవత్సరములు అనగా ఈ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉండి ఆ తదుపరి గుప్తమయ్యదును. తిరిగి సన్యాస ధర్మమును ఉద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతి నామము నుండి ఆ అవతారములో 80 సంవత్సరముల వయసు వచ్చి వరకు ఉండేదను. తదుపరి కదలీవనమునందు 300 సంవత్సరములు తపోనిష్టలో నుండి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ నామధేయముతో అవతారమును సాధించెదను. అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయుచు లోకులకు ధర్మ కర్మాను రక్తులుగా చేసేదను అని అనిది. విదేశీయునకు స్వామి అనుగ్రహము మరియు నామకరణము. కొద్ది క్షణములు జ్ఞానస్థులైన తదుపరి విరూపాక్షుని పిలిచి, నాయన విరూపాక్ష, శ్వేతజాతీయుడొకడు నా దర్శనార్థము అనేక ప్రయాసల కూర్చి కురుంగడ్డ చేరినాడు. ఈ స్వర్ణమయ దివ్య ప్రసాదము అన్యులకు గోచరించదు కనుక ఈ దీవిలో నేనెక్కడ ఉంటినో అని వెతుకుచున్నాడు. నీవు పోయి వానిని ఇచ్చటకు తీసుకుని రమ్ము అని పలికెను. దుర్గమ ప్రాంతమైన ఈ కురుంగడ్డకు శ్వేతజాతీయుడొకడు ఎట్లు వచ్చెనా అని నేను ఆశ్చర్యపోయితిని. విరూపాక్షుడు శ్వేతజాతీయుని తోడుకుని వచ్చెను. శ్రీపాద శ్రీవల్లభుల దర్శనముచే అతడు అమితానందము చెంది చిన్నపిల్లవాని వలె వెక్కి వెక్కి ఏడ్చుచూ చరణములను పట్టుకుని ఉండెను. శ్రీపాదులు ఆ శ్వేతజాతీయును లేవనెత్తిరి. వారి నేత్రద్వయం నుండి కరుణామృతము వర్షించుచుండెను. అనంతమైన శక్తియు అనంతమైన ప్రేమయును మూర్తిభవించిన దివ్య భవ్య స్వరూపము శ్రీచరణుల వారిది. కోటి తల్లుల ప్రేమను మించినది వారి హృదయం. శ్రీవల్లభుల వానిని జాన్ అను పేరుతో సంబోధించిరి. శ్రీవల్లభులు వానిని జాన్ అను పేరుతో సంబోధించిరి. జాన్ కళ్ళలోనికి గుచ్చి చూసిరి. జాన్నకు నేత్రదీక్ష ఇచ్చుచున్నారా అన్నట్లుండెను. కొంతసేపైన తరువాత వాని భ్రూమధ్యమును తాకిరి. ఆ పవిత్ర స్పర్శతో వానికి దివ్యానంద పారవస్యము కలిగినది. అంతటా అక్కడున్న వారినందరూ ఆకాశంలోనికి చూడమనిరి. దివ్యమయ కాంతులతో ఆకాశమునందు దేవనాగరి లిపిలో ఒక పెద్ద సంఖ్య కనిపించినది. ఆ సంఖ్యను వారు చిత్రగుప్తుల వారి జ్ఞాన సంఖ్య అని చెప్పిరి. ఆ సంఖ్య రాబోయే శతాబ్దములలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొనున్నది శ్రీచరణులు తెలిపిరి.
సంతరించుకొనునని శ్రీచరణులు తెలిపిరి. ఆ సంఖ్య 1 7 0 1 4 1 1 8 3 4 6 0 4 6 9 2 3 1 7 3 1 6 8 7 3 0 8 3 7 1 5 8 8 4 1 0 5 7 2 7. ఇది విశ్వ సంఖ్య. దీని అర్థము, అంతరార్థము, పదార్థ తత్వమును శోధించు వారికి, పరార్థ తత్వమును శోధించు వారికి, పదార్థ తత్వమును శోధించిన వారికి వారి వారి స్థాయిలను బట్టి అవగతమగునని శ్రీపాదులు తెలిపిరి. శ్రీపాదులు తెలుగులో మాట్లాడుచుండెడివారు. జాన్ మాత్రము దానిని అర్థము చేసుకొన కలుగుచుండెను. జాన్ జర్మనీ భాషలో ప్రశ్నించుచుండెను. శ్రీపాదులు తెలుగులో సమాధానము చెప్పుచుండెడివారు. ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము! శ్రీపాదుల వారి సన్నిధిలో ప్రతి క్షణమును లీలాన్వితము, మహిమాన్వితము, సమస్త విధములైన జ్ఞాన విజ్ఞానములు వారి శ్రీచరణములనే ఆశ్రయించుకుని ఉన్నవి. శ్రీచరణులు ఈ విధముగా సెలవిచ్చిరి. నేను త్రిలింగ భాషలో మాట్లాడుచుండగా జాన్ మాత్రము జర్మనీ భాషలో అర్థం చేసుకునిచుండెను. నేను మాట్లాడు ప్రతి మాటయు వానికి జర్మనీ భాషలోనికి అనువాదమై వినిపించుచుండెను. నేను నా భక్తుల కోసము చేయలేని పని లేదు, ఎత్తలేని బరువు లేదు, పరిష్కరించలేని సమస్య లేదు. సర్వధర్మములను పరిత్యజించి త్రికరణ శుద్ధిగా నన్నే నమ్మి ఉండేవారు సదా ధన్యులు. నా యొక్క వాత్సల్యము మీ మీద ప్రసరించినప్పుడు ప్రకృతిలోని సమస్త శక్తులను మీకు శ్రేయోదాయకమైన స్పందనను కలిగించును. ఇది నీకు నా ప్రమాణముగా స్వీకరించవచ్చును. ఈ చతుర్దశ భువనములందును నేను పొందవలసినది ఏమీ లేదు. మీరు స్వధర్మమును నిర్వహించుచు నా స్మరణమునందున్న ఎడల మిమ్మలను కంటికి రెప్పవలే కాపాడుచుండును. నేను ప్రేమ స్వరూపుడను. నన్ను ప్రేమ ద్వారా మాత్రమే తెలుసుకొని వీలు కలిగిను. శ్రీపాదరాజం శరణం ప్రపంచి. ఓం శాంతి శాంతి శాంతి.